గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. మిరకల్ డ్రింక్ గురించి ఎస్ఎం రాజు గారు తన మీద ప్రయోగం చేసుకుని చాలా మంది దగ్గర రిజల్ట్స్ చూసి అందరి సలహా మేరకు ఈ మిరకల్ డ్రింక్స్ ని మనకు అందిస్తున్నారు. ఎస్ఎం రాజు గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అబ్దుల్ కలాం గారు టార్గెట్ 3 బిలియన్ బుక్ లో ఎస్ఎం రాజు గారి గురించి తన బుక్ లో ప్రస్తావించారంటే ఆయన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని హానరబుల్ యూనియన్ ఆయుష్ మినిస్టర్ శ్రీపాద్ యశోద్ నాయక్ గారు 11వ తారీఖు అక్టోబర్ 2016 ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ గిరిరాజ్ సింగ్ కూడా విచ్చేశారు. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, స్కిన్ అలర్జీస్, దద్దుర్లు, సోరియాసిస్, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, స్కిన్ గ్లో, బొట్టిమలు వంటి సమస్యలతో బాధపడే వారికి ఆయుర్వేద మెడిసిన్ మిరకల్ డ్రింక్ సర్వరోగ నివారణి ఇన్వెంట్ చేసి మనకు అందిస్తున్నారు ఎస్ఎం రాజు గారు. ఈ డ్రింక్ అసలు మనకు లివర్ మీద కావచ్చు, స్కిన్ కి కావచ్చు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది, అసలు డ్రింక్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఇంకా ఉంటాయో ఎస్ఎం రాజు గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నారు. మీకు బాగున్నారా? సూపర్ సార్. సో మన మిరకల్ డ్రింక్స్ నిజంగానే చాలా మందికి యూజ్ అవుతున్నట్టుంది. బికాజ్ అదొక సింపుల్ డ్రింక్ మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేసేలాగా కూడా ఉంది. సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఈ డ్రింక్ ఏంటి తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. సో ఇవాళ మన ప్రాబ్లం ఎక్కువగా స్కిన్ కి రిలేటెడ్ ఉంది సార్. ఒక చిన్న ఏవి చూసిన తర్వాత మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఏవి ప్లీజ్. నమస్కారం. అవసరానికి ఆవిష్కరించడం అనేది తల్లి లాంటిది. శ్రీయుత ఎస్ఎం రాజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ మిరాకిల్ డ్రింక్ అనే ఔషధంను ఆవిష్కరించారు. 1973, 1980 మధ్యలో రాజు గారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు నుండి బాధపడ్డారు. ఆ సమయంలో బెంగళూరు కృషి విజ్ఞాన కేంద్రంలో చదువుతున్నారు. రకరకాల ఔషధాలను, వాటి పనితనమును అభ్యాసం చేశారు. ఈ ఔషధాలను తన మీద ప్రయోగించుకున్నారు. 2008లో వారి తండ్రి గారికి మూత్రపిండాల జబ్బుతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. అప్పుడు వారి తండ్రి గారిపై ఈ ఔషధాన్ని ప్రయోగించారు. వారికి కొద్ది రోజులలో డయాలసిస్ నుండి విముక్తి లభించింది. 2010లో రాజుగారి కుమారుడికి రక్త క్యాన్సర్ వచ్చింది. అలోపతి మందులతో పాటు ఇది చేర్చి ఉపయోగించినప్పుడు క్రమంగా ఈ జబ్బు నుండి బయటపడ్డారు. Namaskar to everybody and very warm welcome to launching celebration of the product of Malur Flora and Hospitality Private Limited. This product have been invented by Sri S.M. Rajuji, an ISF officer himself, based on the fundamentals of Vedic literature and is a product promoting wellness. I appreciate the effort of Mr. Raju and Muller Flora and Hospitality Private Limited to launch this wide-ranging product at the right time for the wellness and benefit of the people. The fact that 50% of the profit will be spent on the education of the rural poor children in Gurukula Ashram system reinforces his dedication towards the betterment of the society. इस मेडिकल और जो भी दवा इन्होंने जो भी प्रोडक्ट यहाँ लॉन्च किया है उसके पीछे है इनके पिताजी, जिनके कारण ये अपनी भक्ति और श्रद्धा के कारण आज इन्होंने यहाँ तक पहुँचाने का काम किया। मैं बहुत कुछ नहीं कहूँगा, मैंने भी इनकी दवा उपयोग में लाया और आज मैं आपके सामने जरीना जी 5 तल्ले तक जा रही हैं, मैं भी कोशिश कर रहा हूं 6 तल्ले तक पहुंचे। मेरे एक ग्रामीण, वो लड़का किडनी ट्रांसप्लांट के लिए उसका एक पहले हो चुका था, दूसरा वो मुंबई रहता। मैंने कहा कि देखो तुम्हारा हो ही रहा है, एक डॉक्टर तो नहीं है लेकिन सुपर डॉक्टर है, उसने दवा बनाई है, तुम भगवान पर भरोसा करो और हम पर भरोसा करो, वो दवा तुम लो, कुछ जाने वाला नहीं है। वो कहने पर लिया और आज वो लड़का, अभी वो स्थिति तो नहीं आई है कि उसका ट्रांसप्लांट होगा कि नहीं, लेकिन डे बाय डे वो अच्छा अपने को फील कर रहा है, बहुत अच्छा फील कर रहा है। उसके सारे
जो किडनी के अब ये पैरामीटर थे वो सब कंट्रोल हो रहे हैं। तो आज पहली बार मैंने देखा कि ये लॉन्च कर रहे हैं पेशेंट के साथ, ये कोई बड़े हस्ती के साथ। अब विभाग के मंत्री हैं, वो भी इनके डायरेक्ट इनडायरेक्ट कहीं ना कहीं इनके दवा से प्रभावित रहे हैं, वो बोलेंगे अपनी बात। तो ये एक बहुत सुखद अवसर है, और इस सुखद अवसर में मैं फिर कामना करता हूं कि एक ऐसा अधिकारी जिसमें सचमुच में इन्होंने कहा, मैं भी उस समय बिहार सरकार में मंत्री था, और मैं जिस जिले का प्रभारी मंत्री था, कमाल कर दिया प्लांटेशन में। और मैं पीछे कई जगह कहता था कि देखो भाई अधिकारी हो तो ऐसा। जिस चीज को मैंने कहा कि आयुष भारत का यूएसपी होगा, और वो उस यूएसपी को आगे बढ़ाने में डॉक्टर राजू कह दो क्या हर्ज ऑफिशियली कर सकते हैं सिटी में, मतलब आईएससी ना, इंडियन आयुर्वेदिक सर्विसेज। क्योंकि इन्होंने जिस कॉन्फिडेंस के साथ, आत्मविश्वास के साथ ऐसे पेशेंट को डैश पर जमा किया, कोई हो या ना हो, 2-4 पेशेंट तो हो ही गए, राजेंद्र बाबू, आदित्य जी, उनकी वाइफ, हम 4 पेशेंट तो यहाँ सामने खड़े। సో రాజు సార్ యాక్చువల్లీ ప్రెసెంట్ డేస్ లో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు లివర్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ లివర్ డ్యామేజ్ ఎలా స్టార్ట్ అవుతుంది, దానికి మన మెడిసిన్ ఎలా యూజ్ అవుతుంది, స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది అంటారు? సో ఇది ఏమంటే బేసికలీ ఇప్పుడు అలోపతిక్ సైన్స్ లో వన్స్ ఇది ఆర్గన్ డ్యామేజ్ అయితే అది అగైన్ అది ఏమి డ్యామేజ్ అయ్యింది, అది సెల్స్ రీజనరేట్ అయ్యలేదు అని ఇట్స్ అ జనరల్ పర్సెప్షన్. సో దీంట్లో బేసికలీ నేను ఇది ఫస్ట్ ఇన్వెంట్ చేసింది ఫర్ ద కిడ్నీ ప్రాబ్లం. నా తండ్రికి కిడ్నీ ప్రాబ్లం ఉండే, సో ఆమెట నా సన్కి బ్లడ్ క్యాన్సర్ ఉండే, ఆమెట నాకి ఇది రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండే. దానికి ఆల్మోస్ట్ సిన్స్ 1981 అంటే మోర్ దాన్ 30 years దీంట్లో వేసి నేను ఇది చేసిండేది. ఇది ఎట్లా అంటే దిస్ ఇస్ బేసికలీ సెల్ రీజనరేషన్ థెరపీ. అంటే సెల్ ఏముంది, సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఆర్గన్స్. అంటే టిష్యూ గ్రూప్ చేస్తే అది ఆర్గన్ అని మేము చెప్పొచ్చు. ఇప్పుడు లివర్ ఒకటి ఆర్గన్. సో దీంట్లో ఇప్పుడు ఒక టైం ఫ్యాటీ లివర్ బికాస్ ఆఫ్ ది ఆల్కహాల్ ఆర్ జంక్ ఫుడ్ దాని నుంచి అబ్యూస్ చేసి అది ఏమైనా ప్రాబ్లం స్టార్ట్ అయితే అది ఫ్యాటీ లివర్ డిసపియర్ అయ్యలేదు, నెక్స్ట్ స్టేజ్ లివర్ సిరోసిస్ అవుతుంది. ఆమెట వాటర్ అక్యుములేషన్ ఇదవుతుంది. సో దేర్ ఆఫ్టర్ చెప్తారు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సో మీకు ఆశ్చర్యం అవుతుంది, ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ కి ఇట్స్ మోర్ దాన్ 20 lakhs rupees అవుతుంది. ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. ఆమెట అది ఎట్లా అడ్జస్ట్ అవుతుందో లేదో దట్ ఈస్ సెకండరీ థింగ్. సో దీంట్లో ఇప్పుడు ఆల్కహాల్ నుంచి ఎంత మంది ఫ్యాటీ లివర్ నుంచి సఫర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి యూ కెనాట్ ఇమాజిన్ జస్ట్ విత్ ఇన్ ఏ మంత్ వాళ్ళకి డిఫరెన్స్ దొరుకుతుంది. ఏమి ఎస్జిపిటి, ఎస్జిఓటి, అది బ్లడ్ పారామీటర్స్, బిర్లిన్ బ్లడ్ పారామీటర్స్, అండ్ మోర్ దాన్ దట్ ఎవరికి ఆల్కహాల్ లేకపోతే వేరే రీజన్స్ నుంచి ఇది ఫ్యాటీ లివర్ ఏమి ఉంటుంది, వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, ఆమెట
స్కిన్ అలర్జీ ఉంటుంది, నిద్ర బాగా వచ్చలేదు, ఆమెట స్వెల్లింగ్ ఉంటుంది లెగ్స్. ఎస్. సో దీంట్లో వాళ్ళు ప్రాపర్ డయట్ చేయాల. ఏమి దీనికి ఫ్యాట్స్, ఆమెట గీ అండ్ ఇది ఏమి ఆయిల్. దిస్ ఆయిల్స్ ఎస్. 100% like a poisonous, number 1. So number 2, salt more than 5 gram is a poisonous. ఆమెట నీళ్లు వాళ్ళు లైక్ కిడ్నీ పేషెంట్ లెస్ దాన్ 1 లీటర్ తీసుకోవాలా. ఎవరికి వాటర్ అక్యుములేషన్ అంతా షురు అయింది వాళ్ళకి. సో ఇది నేను ఆటోమేటిక్లీ అంతా ఇది ఏమి ఇది డయట్ ఏం ఎట్లా ఉండాలా అని పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ మొత్తం నోట్ చేసి పెట్టారా సార్? దాన్ని వాళ్ళు ఫాలో చేస్తే ఓకే. సో 100% దే కెన్ సీ ద విజిబుల్ ఇంపాక్ట్. షూర్. అకార్డింగ్ టు మ్యాజిక్ అండ్ రెమెడీస్ యాక్ట్ మేము క్యూర్ వర్డ్ శబ్ద యూజ్ చేసేది ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. అంటే నేను యాజ్ అన్ ఇన్వెంటర్ అథారిటేటివ్లీ చెప్తాను, దిస్ ఇస్ ద అవర్ ఆయుర్వేదిక్ పవర్. సో దీంట్లో ఇంకొకటి ఏమి స్పెషల్ నేను చేసినానంటే, ఇది బ్లెండెడ్ విత్ అలోపతిక్ సైన్స్ విత్ ఆయుర్వేద. సో దీంట్లో వాత పిత కఫ నేను తీసుకోలేదు. ఐ హ్యావ్ టేకన్ వెల్ డిఫైన్డ్ సైన్స్, అలోపతిక్ సైన్స్. ఆ సైన్స్ లో ఏమి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారో ద సేమ్ కాన్సెప్ట్ కిడ్నీలో ఎట్లా ఇస్తా ఉంటారు అదే కాన్సెప్ట్ దీంట్లో తీసుకొని సింప్లీ హర్బల్ కాంపౌండ్స్ రీప్లేస్ చేసిండాను. ఓకే. సో ఏమి ఫార్ములే అలాగే ఉంటది, బట్ ఏంటంటే మనం నేచురల్ ప్రొడక్ట్స్ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా ప్యూర్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి లిక్విడ్ చేశారు సార్. ఓకే. ఇంకొకటి ఏమంటే, ఎవరు ఇది లివర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళకి ఆటోమేటికలీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే అది పోతుంది. ఓకే. అది ఎట్లా చెక్ చేయాలా? ఫస్ట్ మంత్ థైరాయిడ్ మెడిసిన్స్, అలోపతిక్ మెడిసిన్స్ అలాంగ్ విత్ దిస్ మెడిసిన్ తీసుకోవాలా, అంటే జొత్తులో ఇది తీసుకోవాలా. సో సెకండ్ మంత్ ఆఫ్టర్ 30 days, సో సెకండ్ మంత్ 50% అది కట్ చేయాలా. 60th డే చెక్ చేస్తే ఏమైనా తగ్గితే అది వేరియేషన్స్, సో ఆటోమేటిక్లీ వర్క్ అవుతా ఉంది అని దేర్ ఆఫ్టర్ అగైన్ అలోపతిక్ మెడిసిన్ తగ్గించాలా. ఆటోమేటిక్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆమెట హార్ట్ ప్రాబ్లం ఉంటే అది ఆటోమేటిక్లీ ఏమైనా లిటిల్ బిట్ అది ఇదవుతుంది. సో ఆమెట ఇది ఈవెన్ బ్యాక్ పెయిన్ అంతా ఇదైతుంది. మైగ్రెయిన్ ఉంటే అది పోతుంది దీంట్లో. ఓకే. రాజు సార్, యాక్చువల్లీ కొంతమందికి ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం, ఇందాక మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఏన్షియంట్స్ నుంచి వస్తూ ఉంటది, లైక్ వంశపారంపర్యంగా అంటారు, పేరెంట్స్ నుంచి కూడా వస్తూ ఉంటది. ఆ ప్రాబ్లం పేరెంట్స్ నుంచి వచ్చినప్పటికీ కూడా చిన్న చైల్డ్హుడ్ నుంచే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటూ ఉంటది. అది కూడా క్యూర్ అవుతుందా? మీరు అలాంటి కేసెస్ ఏమైనా చూసారా? నేను చెప్తాను, ఇది జెనెటికల్ డిసీజ్ అని నాకు తెలీదు. ఇట్స్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తారు. ఓకే. ఓకే. సో ఇది నేను ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ చూసిండాను. ఎస్పెషలీ ఇన్ బ్రహ్మకుమారి ఇంటర్నేషనల్ మౌంట్ అబూలో నేను ఎన్ నంబర్ ఆఫ్ అక్కడ ఇది ఫాలోవర్స్ కి నేను ఇచ్చిండాను, ఎస్పెషలీ ఫీమేల్స్ సిస్టర్స్ కి. సో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తుంది. సో అండ్ ఆల్సో దీంట్లో స్కిన్ గ్లో అవుతుంది లివర్ ట్రీట్మెంట్ లో. ఆమెట ఎయిర్ ఫాల్ ఏమైనా ఉంటే అది ఎయిర్ ఫాల్ ఇదవుతుంది. కొందరికి బాల్డీ ఉంటే వాళ్ళకి న్యూ ఇయర్స్ ఇది డెవలప్ అవుతుంది. ఎలాంటే రీగ్రోత్ హెయిర్ ఉంటుందా సార్? అవుతుంది. ఏమంటే బేసికలీ ఏమంటే లివర్ మేము పవర్ హౌస్ అని చెప్తాము. సో లివర్ నుంచి ఎన్ నంబర్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. ఆమెట ఇది ఫిల్టర్ చేస్తుంది. సో ఇది హార్మోన్స్ ఏమి ఆర్గన్స్ కి ఏం కావాలా అది హార్మోన్స్ త్రూ బ్లడ్ సెల్స్ పోతుంది. ఆటోమేటిక్లీ అది ఫంక్షన్స్ డిస్ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అవుతుంది.
అని నా ఇమాజినేషన్స్. సో రాజేష్ సార్, ఇందాక ఆఫ్ కోర్స్ చిన్న డౌట్, యాక్చువల్లీ నిజంగా హెయిర్ ఫాల్ అనేది ప్రతి మెన్ ఫేస్ చేసేది, బికాస్ బాల్ హెడ్ వస్తుంది పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత అని. ఇంకా వాళ్ళకి హెయిర్ ఫాల్ కంప్లీట్ గా ఆగిపోయినా కూడా రీగ్రోత్ నిజంగా ఉంటుందా? ఇట్స్ మై సిన్సియర్ క్వశ్చన్ టు చాలా మంది ఆడియన్స్ కూడా ఉన్న డౌట్ ఇది. ఐఎమ్ టెలింగ్ యూ, సార్ సుమంత్ అని ఈజ్ ఫ్రమ్ కర్ణాటక, ఓకే, ఫిలడెల్ఫియాలో ఉండారు యుఎస్ లో. వాళ్ళు ఈజ్ దేర్ ఐటీ లో పనిచేస్తా ఉన్నారు. ఓకే ఓకే. సో వాళ్ళు ఇది లివర్ ప్రాబ్లం, ఆమెట థైరాయిడ్ కి మెడిసిన్ తీసుకుంటే, సో వాళ్ళు ఈజ్ 34 years, ఇది ఈ పోర్షన్స్ టోటలీ బాల్డ్ ఉండే. ఓకే. సో దాన్ని ఫోటోగ్రాఫ్ తీసుకొని ఎట్లా గ్రోత్ అయ్యింది అని నాకి పంపించి నాకు చెప్పే, సార్ యాల మీరు దీనికి సపరేట్ ఒక ప్రోటోకాల్ ఇస్తే బాగుంటుంది కదా అని నాకి నేను చెప్పినాను. నాకి ఎయిర్ గ్రోత్ ఏమి సమస్య ఉంది అది డెవలప్ చేసేది మై మెయిన్ ఆబ్జెక్టివ్ కాదు. లివర్ ప్రొడక్షన్ గురించి, లివర్ కి సంబంధించి ప్రాబ్లం గురించి క్యూరింగ్ కి ట్రై చేస్తే అది హెయిర్ గ్రోత్ కి కూడా చాలా ప్లస్ అవుతుంది. ఓకే, సో ఆ రిజల్ట్స్ మీరు ఆల్రెడీ చూసారు? ఇది చూసాను, లేకపోతే ఐ మే బి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ 2 months అంటే నేను రెస్పాన్సిబుల్ పర్సన్. నేనేమైనా చెప్తే అది ప్రాక్టికలీ అయ్యింటే చెప్తాను, లేకపోతే షూర్ సార్. బికాస్ నేను ఎందుకు మళ్ళీ దీన్ని అడగాల్సి వచ్చిందంటే, చాలా మంది ఒక 30 years దాటిన తర్వాత మేల్ చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇస్ హెయిర్ ఫాల్, బాల్ హెడ్. సో దట్స్ వై నేను లివర్ ప్రాబ్లం, లివర్ అది ఇది సరే చేసుకుంటే ఈవెన్ ఎక్నే, బ్లాక్ స్పాట్స్ ఆఫ్టర్ పింపుల్స్ అంత క్లియర్ అయిపోయింది. సచ్ ఎ బ్యూటిఫుల్ వే ఇది, అంత పవర్ఫుల్ ఇది నేను డిఫైన్ చేసినాను. కేవలం మన స్కిన్ మీద స్పాట్ ర్యాషెస్ అవి వస్తూ ఉంటాయి, బికాజ్ అవి కూడా లివర్ రీజన్ వల్లే వస్తాయా? ఈ ర్యాషెస్ స్కిన్ మీద వచ్చే ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ అవి కూడా క్యూర్ అవుతాయా? నేను ఇప్పుడు చెప్తాను. ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమంటే, దీన్ని అల్టికేరియా చెప్తారు, ఐస్ చెప్తారు, అదర్ దాన్ దిస్ సోరియాసిస్ ఉంది. సో ఎంత ఎఫెక్టివ్లీ ఇది సరిపోతుంది అంటే యూ కెనాట్ ఇమాజిన్. ఎలాంటే ద పర్సన్ ఫర్ ద లాస్ట్ 15 years నుంచి ఏమి బాడీ ఇచ్చింగ్ ఉంది, వాళ్ళకి విత్ ఇన్ ఏ మంత్ రిజల్ట్స్ దొరికింది. ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాజిక్, ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాజిక్. బేసికలీ మీరు అది ఏమి అది ఇది లివర్ లో ఫైబ్రోసిస్ ఏం అయింది అంటే అది లైక్ ఏ స్టోన్ అయింది, బ్లడ్ సర్క్యులేషన్ లేదు. సో అదంతా క్లీన్ చేస్తే, సో ఆటోమేటికలీ బ్లడ్ సర్క్యులేషన్ అయితే, బ్లడ్ అంటే ఏమి ఆల్రెడీ నేను చెప్పినాను, గుడ్ బ్లడ్ ఆర్టరీస్ అండ్ కెపిలరీస్ పోతుంది. దాంట్లో అది న్యూట్రియంట్స్, హార్మోన్స్, ఆమెట ఆక్సిజన్ దానికి ఇస్తుంది. ఆమెట మెటబాలిక్ యాక్టివిటీ అప్పుడు సెల్యులార్ మెటబాలిక్ యాక్టివిటీ, సెల్యులార్ రెస్పిరేటరీ సిస్టమ్ అప్పుడు ఏమి టాక్సిన్స్ వస్తుంది, ఆమెట కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అది వాపస్సు వెయిన్స్ లో తీసుకుని వస్తుంది. ఆ సిస్టమ్ బ్లాక్ అయితే ఆటోమేటిక్లీ డిస్ఫంక్షన్ అవుతుంది. మా ఆయుర్వేదలో ఎంత పవర్ ఉంది అంటే అది బ్లాక్స్ ఇది రిమూవ్ చేసి కంప్లీట్ బ్లడ్ ఫ్లో, ఫుల్ సర్క్యులేషన్, ఎక్కడ బ్లాకేజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్ సర్క్యులేషన్ కి. సో సెల్ రీప్రొడక్షన్ కూడా దీనిలో మెయిన్ పాయింట్ కదా సార్, ఏ బాడీ ఆర్గాన్ అయినా. చూడండి, నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒక మనిషి ఇక్కడే వెరీ టాప్ హాస్పిటల్ బెంగళూరులో ట్రీట్మెంట్ చేస్తూ ఉండే లివర్ సిరోసిస్ ప్రాబ్లం నుంచి. సో డాక్టర్ చెప్తే ఇప్పుడు ఇదికి అయ్యలేదు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలా లేకపోతే ఏమీ అయ్యలేదు. వాళ్ళు చెప్పి మేము పేదోళ్ళు, వీ కెనాట్ స్పెండ్ మోర్ దాన్ 20 lakhs rupees మీకు వేయలేదు అని వాపస్ తీసుకుని వచ్చి, వాళ్ళ డాటర్ ఇక్కడే ఎబ్బాళని ఉంది బెంగళూరులో, అక్కడ స్టే చేసేది. ఎవరో చెప్పిండారు వచ్చే, యూ కెనాట్ ఇమాజిన్ నౌ ఈజ్ లివింగ్ ఇన్ అ నార్మల్ లైఫ్. అంటే నార్మల్గా ఇప్పుడు ఉండారు ఆరామ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. అంత ఎఫెక్టివ్ ఉంది ఇది ఆయుర్వేదం ఏమి నేను డెవలప్ చేసిందాను. ఇట్ ఇస్ అకార్డింగ్ టు ద డిమాండ్ అండ్ సప్లై.
ఇప్పుడు డిమాండే లేదు అంటే ఎవరు ఏమీ చేసేలేదు. ఎస్. ఇప్పుడు ఫారెస్ట్ లో మైనర్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంది. ఓకే. యూ కెనాట్ ఇమాజిన్. ఓకే. బట్ ట్యాప్ చేసేదానికి మాకి టెక్నాలజీ లేదు, ఆమెట ప్రిన్సిపల్స్ లేదు, ఎట్లా బ్లెండ్ చేసేది అని. ఓకే. కొంచెమందికి ఉంది, కొంచెమందికి లేదు. ఎస్. బట్ స్టిల్ we can definitely increase. దీంట్లో ఏమంటే వెరీ గుడ్ క్వశ్చన్. ఆటోమేటిక్లీ మేము అఫోరెస్టేషన్ ఇంక్రీజ్ చేస్తే అది ఎఫెక్టింగ్ టు ది ఈవెన్ ఇది ఎన్విరాన్మెంట్ కి ఎన్విరాన్మెంట్ ప్లస్ అవుతది. ఎస్. కొన్ని బికాజ్ ఆ ఎయిర్ అంతా ఫ్లో అయి ప్యూర్ అవుతది. బికాజ్ అదే కదా అదే చెప్తాను. ఏమంటే అది కార్బన్ సిక్విస్టర్ అని చెప్తారు. ఏమి కార్బన్ సిక్విస్టర్ అంటే ఎయిర్ లో ఏమి కార్బన్ ఉంది అది ట్రీ అబ్జర్వ్ చేసుకొని వుడ్ అంటే తెలుగులో ఏం చెప్పేది వుడ్ ఇది లక్డీ అని చెప్తారు. ఆ చెక్క రూపంలో కన్వర్ట్ అయ్యి అది క్లీన్ చేస్తుంది. ఆమెట వెరీ ఇదైతుంది, ప్యూరిఫై అవుతుందా సార్? ప్యూరిఫై అవుతుంది ఇట్లా. సో దానికి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీ ప్లాంటేషన్. దానికి నేను చెప్పేది అందరూ అట్లీస్ట్ ఇన్ ఎవ్రీ బర్త్డే 1 ట్రీ ప్లాంటేషన్ వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే నియరెస్ట్ స్కూల్ బిల్డింగ్స్ లో వేస్తే అది నెక్స్ట్ మోర్ దాన్ 300 years అది ఇది చేస్తుంది, బెనిఫిట్ ఇస్తుంది. దానికే వృక్షో రక్ష రక్షిత. మేము ఇఫ్ యూ ప్రొటెక్ట్ ద ట్రీ విల్ ప్రొటెక్ట్ us. ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్, మీరు ట్రీ ప్లాంట్స్ ఏమన్నారు, దట్స్ వెరీ గుడ్ బికాస్ మీరు అగ్రికల్చర్ చేశారు అండ్ 1 crore ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసి రికార్డ్ కూడా ఉంది. ఒకవేళ ఇంటి దగ్గర ఒక ట్రీ పెంచాలి అంటే మీరు ఏ ట్రీ సజెస్ట్ చేస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. దీంట్లో మొరింగా అని ఉంది. మొరింగా ఇన్ కన్నడ వి ఆర్ కాల్డ్ నుగ్గేకాయి గిడ, దట్ ఇస్ ఇన్ కన్నడ. ఇన్ ఇంగ్లీష్ మొరింగా, ఇన్ తమిళ్ ఆల్సో మొరింగా, సంథింగ్ లైక్ దట్. మొరింగా ట్రీ అది ఏమంటే మొరింగా ట్రీ ఇది లీవ్స్ ఇట్స్ హ్యావింగ్ హైయెస్ట్ న్యూట్రియంట్ వాల్యూ. ఓకే. అది నెంబర్ 1. సెకండ్ వన్ ఈజ్ లెమన్ ఉంటే ఏమంటే మాకి ఇది పిహెచ్ మెయింటైన్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ఇది జామున్, నేరేడు పండులో కదా నేరేడు. సో ఇది ఆమెట ఇది నీమ్ తెలుగులో ఏం చెప్తారు? వేప చెట్టు. ఇదంతా మెడిసిన్ వాల్యూ. వేప చెట్టు, మొరింగా, నిమ్మకాయ, మొరింగా, వేప చెట్టు, ఇంకొకటి నేరేడు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేరేడు ఇది వేస్తే అది జనరేషన్ టు జనరేషన్ ఇస్తా ఉంటుంది. షూర్. సో ఈ 4 ప్లాంట్స్ లో ఇంటి దగ్గర ఏదైనా ప్లాంట్ చేసుకోవచ్చు. సార్ స్కిన్ గ్లోకి అని చెప్పారు. జనరల్ గా ఇవాళ మన టాపిక్ వచ్చేసి లివర్ మీద బేస్ అయి నడుస్తుంది. సో ఆల్రెడీ హెయిర్ ఫాల్ చెప్పేశారు, ప్రాబ్లం ఉండదని. ఇచ్చింగ్, ర్యాషెస్ అన్నారు. స్కిన్ గ్లోకి కూడా ఉపయోగపడుతుందా? బికాస్ స్కిన్ గ్లోకి అనేది కాస్మెటిక్ ఇండస్ట్రీ వెరీ బిగ్ ఇండస్ట్రీ. సో స్కిన్ గ్లోకి ఆయుర్వేదిక్ లో ఒక మెడిసిన్ ఉంది, అది లోపల నుంచి క్లీన్ చేస్తే అంటే ఎవ్రీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. సో ఈ మెడిసిన్ స్కిన్ గ్లోకి ఎంత వరకు ఉపయోగపడుతుంది, ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది? నేను చెప్తాను, నో బడీ కెన్ ఇమాజిన్ ఇది అంత ఇంటర్నల్, ఇది మెడికేషన్స్ అంత ఎఫెక్టివ్ వస్తుంది. ఈవెన్ కొందరికి ఇదంతా బ్లాకిష్ ఉంటుంది. మంగు అంటారు అదే కదా సార్? ఒక మచ్చలా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఎస్ మంగులో ఇదైతుంది. ఈవెన్ స్కిన్ ఇది సోరియాసిస్ అది ర్యాంపెంట్ ఉంది. దానికి ఇది లేదు, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది దాంట్లో ఇది వెరీ ఎఫెక్టివ్ లివర్ ట్రీట్మెంట్. అంటే లివర్ బాగుంటే ఎంటైర్ మీ శరీరం బాగుంటుంది. స్కిన్ కి చాలా ప్లస్ అవుతుంది. స్కిన్ అండ్ గ్రోత్, ఏదైనా హెయిర్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఎంత టైం కి మనకి క్యూర్? మీరు చెప్పినట్టు 1 month సరిపోతుందా లేదంటే 1 month లో రిజల్ట్ వస్తుంది. ఆమెట డిపెండ్ అపాన్ ది డిగ్రీ ఆఫ్ ది ప్రాబ్లం. ఓకే. క్రానిక్ ప్రాబ్లం ఎంత రేంజ్ ఉందో దాన్ని బట్టి 2 months సార్, మాక్స్ 2 months సార్? No, but results within 1 month they can see. So thereafter 2 months, 3 months, it is depend upon the వాళ్ళకి ఇది. ఓకే. ప్రాబ్లం బట్టి.
బాడీ ఇచ్చింగ్ అదంతా విత్ ఇన్ మంత్ ఆర్ 2 months పోతుంది. ఓకే, సో కంప్లీట్ ఎంత క్రానిక్ స్టేజ్ ఉన్నా లివర్ ప్రాబ్లం క్యూర్ అయిపోతుందా సార్ మెడిసిన్ తీసుకోవడం వల్ల? దాంట్లో వన్ థింగ్ ఈజ్ వాళ్ళు ఏమైనా ఈవెన్ కొంచెము డయట్ లో ఇది వేరియేషన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఆల్కహాల్ 100% వాళ్ళు షుడ్ అవాయిడ్. ఏమంటే వాటర్ అక్యుములేషన్ ఎక్కువైతే అది పేషెంట్ లో నేను అంత సక్సెస్ రేట్ చూసిండలేదు. అవుట్ ఆఫ్ 10 5 or 6 వాటర్ అక్యుములేషన్ లేదు అంటే ఓకే, సో వెరీ ఫాస్ట్ ఇది రిజల్ట్. సో సార్ ఇవాళ మన టాపిక్ లివర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ అనేది లివర్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది, పర్ డే ఎంత వాటర్ కన్జ్యూమ్ చేయడం ఇంపార్టెంట్ అని మీరు చెప్తారు? దీన్ని నేను ఐ హావ్ రెడ్ సో మెనీ ఆర్టికల్స్. ఓకే, మీకు ఏం అవసరమో మీకు ఫీలింగ్ అయితే అంతే తాగాల. నో క్వశ్చన్ ఆఫ్ ఫోర్సింగ్ ద బాడీ. కొంతమంది చెప్తారు 3 liters తీసుకుంటే ఇట్లా అట్లా అని. ఇట్స్ ఆల్ గివింగ్ ప్రెషర్ టు ది కిడ్నీ. ఓకే, మీకేమైనా ఇదైతే థర్స్టింగ్ అయితే అంతే ఇది. ఓకే, మనకి ఎంత దాహం వేస్తే అంత తాగడమే బెటర్. బికాజ్ ఎందుకంటే ఇంటర్నెట్ కావచ్చు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోండి స్కిన్ గ్లో అవుతుంది అనే పాయింట్ ఇట్స్ ఎ ఫాల్స్. ఓకే, ఓన్లీ వాళ్ళ స్కిన్ లో కావాల్సింటే ఎంతైతే అవసరం ఉంటుందో మాక్సిమం ఫ్రూట్స్ ఆమెట వెజిటబుల్స్ తీసుకోవాలి అంతే. అది వెజిటబుల్ రా వెజిటబుల్ జ్యూస్ తాగితే బాగుంటుంది. ఏమి ABC యాపిల్, బీట్రూట్, క్యారెట్ 30% ఆమెట 10% ఇది లీఫీ వెజిటబుల్స్. అది లీఫీ వెజిటబుల్స్ అంటే పాలక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది వితౌట్ బాయ్ స్పినాచ్ అది వాష్ చేసి జ్యూసర్ లో ఇదైతే ఆటోమేటిక్లీ జ్యూస్ వస్తుంది, అది తాగాల. షూర్. సో ఓన్లీ మెడిసిన్ కాదు, దానికి డైట్ కూడా ఇంపార్టెంట్. ఆ డైట్ లో ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ లైక్ యాపిల్ కావచ్చు, ABC అని చెప్పారు, యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 మిక్స్ చేసి. సార్ ఇది లివర్ కి కూడా ఉపయోగపడుతుంది కదా? లివర్ క్యాన్సర్ ఇది అమృతం ఇది. షూర్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ స్కిన్ గ్లో అదంతా మీరు ఇంటర్నల్ క్లీన్ చేస్తే ఎక్స్టర్నల్ కొంచెం మేకప్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇంటర్నల్ లేదు అంటే ఎంత ఎక్స్టర్నల్ చేసినా నో యూస్. షూర్ సార్, వెరీ వాల్యుబుల్ మెసేజ్. బికాజ్ ఇవాళ చాలా మంది చాలా ప్రొడక్ట్స్ అఫ్ కోర్స్ వెయిట్ లాస్ కూడా చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనం ఫ్యూచర్ లో దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. సో చాలా మంది స్కిన్ గురించి, హెయిర్ గురించి చాలా ట్రీట్మెంట్స్ అవి ఇవి వచ్చేసాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. లివర్ ప్రాబ్లం కూడా చాలా సివియర్ అయిపోయి బికాస్ ఆఫ్ ఆల్కహాలిక్ గా ఉండి దాన్ని మానలేక ప్రాబ్లం నుంచి బయటికి రాలేక డెత్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సొల్యూషన్ ఉంది అంటే ఇట్స్ మిరకిల్. అఫ్ కోర్స్ మిరకల్ డ్రింక్ పేరులోనే ఉంది. ఆ మిరకిల్ వాళ్ళ లైఫ్ లో చూడొచ్చు. రాజు సార్, ఎనీథింగ్ యూ వాంట్ టు సే ఇన్ లాస్ట్? మై పాయింట్ ఈస్ నోబడీ షుడ్ థింక్ నాకు ఇది ఉంది ఇది నో రిలీఫ్ అని. 100% రిలీఫ్. ఓకే, ఎవరు రిలీఫ్ రాదు అని ఎవరు అనుకోవద్దు, ఖచ్చితంగా రిలీఫ్ అయితే ఉంటది అని అష్యూరెన్స్ ఇస్తున్నారు సార్. షూర్ రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇవాళ మన టాపిక్ వచ్చేసి లివర్ కి సంబంధించి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం చూసాం. బికాస్ లివర్ ఫంక్షనాలిటీ సరిగా లేక స్కిన్ కూడా ప్రాబ్లం అయిపోయి ర్యాషెస్, ఇచ్చింగ్ ఇలాంటివన్నీ పెరిగిపోయి మనం ఎన్నెన్నో మెడిసిన్స్ అవి వాడుతున్నాం. సో ప్రాపర్ ఫుడ్ అండ్ ఇందాక రాజు సార్ చెప్పిన ABC ట్రీట్మెంట్ మీరు వినే ఉంటారు, దాన్ని ఫాలో అయిపోయి మీరు అన్నిటినీ క్యూర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మిరకల్ డ్రింక్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. అది ఎంతవరకు 1 month లోనే మీరు రిజల్ట్ చూస్తారు అని చెప్తున్నారు. సో వ్యూవర్స్, ఇది వాటి ఎపిసోడ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.